ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది డైమెన్షన్ వచ్చేసి 30 వెడల్పు 49 లోతండి. దాదాపు 187 గజాలు ఉంటుంది. ఇది మీరు చూసుకోవచ్చు. ఇది పక్కనే వచ్చేసి 160 గజాలండి. ఇవి దాదాపు అప్రాక్సిమేట్లీ ఇవి కూడా సేమ్ G+1 అండి. ఈ హౌస్ మనం లోపలికి వెళ్తే ఈ ముందున్నది వచ్చేసి సీసీ రోడ్ వచ్చేసి మనకు దాదాపు 20 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఇది వెస్ట్ ఫేస్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇదంతా కార్ పార్కింగ్ అండి. మనం చూసుకుంటే రైట్ సైడ్ స్టెప్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా ప్రీమియం క్వాలిటీ అండి, మీరు చూసుకోవచ్చు. మనం చూసిన హౌజులన్నీ దాదాపు ప్రీమియం అనేది ఇస్తున్నారు. ఇది మనకు హాల్ అండి. ఇదంతా టీవీ పెట్టుకునే క్యాబిన్. మనం రైట్ సైడ్లో చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూసుకోండి, పెయింటింగ్ వర్క్ అనేది ఇంకా జరుగుతుంది. మనకు అన్ని UPVC విండోస్ వస్తాయండి. ఇదంతా వాష్రూము. మనకంతా గ్రానైట్ ఇచ్చారు. గ్రానైట్ ఫినిషింగ్ టైల్స్ అండి. సారీ, గ్రానైట్ కాదు, ఫినిషింగ్ టైల్స్ అవి. మనకు పైన వచ్చేసి కంప్లీట్గా మనకు ఏమైనా మెటీరియల్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మనం బయటికి వెళ్తే ఈ విధంగా ఉంది. మనకు రైట్ సైడ్లో మళ్ళీ ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. దీనిలో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ హౌజెస్కి వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు వాడే ప్రతి మెటీరియల్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ అనేది వాడుతున్నారు. మీరు వచ్చి లైవ్గా చూసుకుంటే మీకు తెలిసిపోతుంది ఊరికే. మీకు ఇందులో పూజా గది అనేది కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, పూజా గది ఈ విధంగా ఉంది. దీని పక్కనే మనకు కిచెన్ అనేది ఇచ్చారు. మీకు ఇందులో అన్ని UPVC విండోసే వాడుతున్నారు. ఫినిషింగ్ వచ్చేసి చాలా బాగా కనిపిస్తాయండి UPVC విండోస్. చూసుకోవచ్చు. ఇదంతా వాష్ ఏరియా. మనకు కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్. ఇది ఇండియన్ టాయిలెట్ అండి. మనకి ఇలా చూసుకుంటే ఇక్కడ బోర్ ఇచ్చారు ఈశాన్యంలో. చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే అంతా ఓపెన్ అండి. మనకు స్లాబ్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో అంతా ఓపెన్. చూసుకోండి, పెద్ద సైజ్ పిల్లర్స్ అండి ఇవి. మనం టోటల్గా పైకి వెళ్తే ఈ విధంగా ఉంటుంది. చూసుకోవచ్చు. మనకి ఇక్కడ అంతా గ్లాస్ వస్తుంది. ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది. చుట్టూ అన్ని బిల్డింగ్స్ అండి. ఇది వచ్చేసి మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉంటుంది. ఇది మెయిన్ రోడ్కి, ఖమ్మం హైవేకి చాలా దగ్గర ఉంటుంది. ఇది జస్ట్ 100 మీటర్స్ అండి హైవే నుండి.